దయచేసి వీడియో చివరి వరకు చూడండి. మీ ఇంట్లో చిన్నపిల్లల్లో మొండితనం ఎక్కువైపోతుంటుంది. అంటే ఏదైనా ఒక వస్తువు కావాలంటే ఆ వస్తువు కోసం ఈ ఏడవడము, దాన్ని సాధించే వరకు పట్టు అనేది ఏర్పడుతూ ఉంటుంది. అది చాలామంది పిల్లలు గమనిస్తుంటారు. ఎలాగైనా సరే సాధించాలి పట్టుదల. అంటే ఆ పట్టుదల రావడానికి కారణం ఎవరంటే ముఖ్యంగా 100% కూడా తల్లిదండ్రులేనండి. కారణం ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు పిల్లలు అమ్మ ఫోన్ కావాలి అని అడిగారు అనుకోండి, ఇస్తే వెంటనే ఇచ్చేయండి. వెంటనే ఇవ్వకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఆ పిల్లలు ఏడ్చి అమ్మ ఫోన్ కావాలమ్మా ఫోన్ కావాలని ఏడ్చి దొల్లి నువ్వు ఫోన్ ఇస్తేనే అన్నం తింటాను, లేదు ఫోన్ ఇస్తేనే చదువుతాను అన్నప్పుడు ఫోన్ ఇస్తారు చూసారా. అంటే అక్కడ ఏమవుతుందంటే బిజినెస్ అవుతుంది వాళ్ళకి. అంటే మనం ఫోన్ కావాలంటే మనం ఏదో చేయాలి, అప్పుడు మనకు ఫోన్ ఇస్తారు వీళ్ళు. మనం ఎక్కువసేపు ఏడిస్తే ఫోన్ ఇచ్చేస్తారు అని ఒక మెంటల్గా ఫిక్స్ అయిపోతున్నారు. లేదంటే మనం అన్నం తినకపోతే వాళ్ళు ఫోన్ ఇస్తారు, మనం చదువుకోను అని బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు ఫోన్ ఇస్తారు. ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ వాళ్ళకి వెళ్ళిపోయి మెంటల్గా ఫిక్స్ అయిపోయి వాళ్ళు మనసులో పెద్దయ్యాక కూడా ఏదైనా కావాలంటే మనం ఇలాగే చేయాలి, డిమాండ్ ఇది చేస్తే మనకు వస్తుంది అనే ఒక టాన్స్లోకి వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే పిల్లల మొండితనం పట్టుదల ఎక్కువైపోతుంది. అలా కాకుండా వాళ్ళు అడిగినప్పుడే వెంటనే మీకు ఇవ్వాలనుకుంటే వెంటనే ఇచ్చేయండి. ఒక్కసారి ఇవ్వను అంటే వాళ్ళు ఏమి చేసినా సరే ఇవ్వకండి. అప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే నా అమ్మ కానీ నాన్న కానీ ఇది ఇవ్వను అన్నారంటే ఇవ్వరు. ఆ ఎందుకు ఇవ్వట్లేదో కూడా చెప్పండి వాళ్ళకి. అప్పుడు అంటే ఇది మనకు మంచిది కాదు కాబట్టి ఇవ్వట్లేదని వాళ్ళ మనసులో వాళ్ళు ఒక మెంటల్గా ఫిక్స్ అయ్యి రేపన్న రోజు ఏదన్నా వస్తువు కావాలని ఎక్కువగా పట్టు పట్టడం మానేస్తారు. వస్తువు కానీ దేనికోసమైనా సరే పట్టు పట్టరు. అంటే ఇది అమ్మ వాళ్ళు వద్దు అన్నారంటే ఇది మనకి మంచిది కాదు కాబట్టే వద్దు అన్నారని ఫిక్స్ అవుతారండి. ఒక్కసారి ఆలోచించుకోండి మీరు కూడా, నేను చెప్పిన దాంట్లో తప్పు ఉందో రైట్ ఉందో.